చేస్తున్నటువంటి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ బడులు ఎందుకు కనుమరుగకుండా పోవడానికి కారణమయ్యేటట్లుగా ఉన్నాయి. బట్ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే హై స్కూల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో వేస్తే ఈ హై స్కూల్ విద్య ఏమైపోవాలి? ఎలిమెంటరీ స్కూల్కి తగ్గట్టుగా ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ఉన్నారు. సర్ప్లస్ టీచర్ని కూడా ఉన్న పోస్టుల్లోనే సర్దుబాటు చేయాలి. హై స్కూల్ టీచర్ని హై స్కూల్ టీచర్స్తోనే ఉంచాలి. అలాగే 117 జీవోని రద్దు చేయాలి. అంతేకాకుండా సమాంతర మీడియాని కొనసాగించాలి. సో గత ప్రభుత్వంలో మేము అనుభవించిన బాధలు మేము అనుభవించకూడదనే ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము. కానీ వీళ్ళు కూడా అలాగే చేస్తారు అంటే లోకేష్ అన్నకి ఇదే మేము చెప్తున్నాము. అన్న మేము మీతో సమానంగా కలిసి పనిచేస్తాం. ప్రభుత్వం అంటేనే ఉపాధ్యాయులు అంటేనే ఉద్యోగులు అంటేనే ప్రభుత్వం. అందరం కలిసి చేసుకుంటూ పోతేనే ఇలాంటి సమస్యలు మనకి రాకుండా ఉంటాయి. సో మాకున్నటువంటి ఈ డిమాండ్స్ అన్నీ కూడా సక్రమంగా నెరవేర్చి, అదే కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టి ఎక్కడ ఏ పోస్టులు ఉన్నాయో కూడా మాకు ఎవరికీ తెలియని పరిస్థితి. అన్నీ కోరుకోవద్దు అంటున్నారు, కానీ ట్రాన్స్ఫర్లు అంటున్నారు. ఏది ఎక్కడ ఏ పోస్ట్ ఉందో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. సో ఇవన్నీ కూడా మాకు క్లియర్గా మా ప్రకారంగా మేమేమైతే అడుగుతున్నామో అవన్నీ కూడా మాకు చేసేటట్లుగా బడి పిల్లలని ఎటు కాకుండా చేసే పరిస్థితి మాకు రాకూడదు. మాకున్నటువంటి నాలెడ్జ్ని మా పిల్లలకి మేము అందించాలి. మ్యాక్సిమం మా ప్రయత్నాలు మేము అందరం చేస్తున్నాం. కానీ ఇలాంటి కండిషన్స్ పెట్టి ఇలాంటి సర్దుబాట్లు చేస్తే మాత్రం పిల్లలకి మేము తగినట్లుగా మేము న్యాయం చేయలేము. ఇది ఆలోచించాల్సిందిగా ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటున్నాం.